హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మార్నింగే పూజ చేసి బయటకు వచ్చేసరికి చక్కగా క్లౌడీగా ఉందండి అండ్ లైట్గా డ్రిజిల్ అయితే పడుతుంది. అంటే వైజాగ్లో వానలు పడుతున్నాయి అన్నారు, కానీ మేమున్న లొకాలిటీలో అయితే అసలు ఒక్క చినుకు కూడా సరిగ్గా లేదండి. ఊరినే ఆర్భాటం ఎక్కువ పని తక్కువ అన్నట్టు. ఉరుములు మెరుపులు అన్నీ వస్తూ ఉంటాయి, కొంచెం బ్రీజ్ వస్తుంది, కానీ వాన జల్లు పడింది చాలా తక్కువ సార్లు. సో ఇవాళ మాత్రం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి క్లౌడీగా ఉంది అండ్ పెద్ద వానేం కాదండి, సన్న జల్లు అనమాట. అది పడిందా పడలేదా అన్నది తెలియదు, కానీ క్లైమేట్ మాత్రం చాలా ప్లెజెంట్గా అయిపోయింది. అండ్ నేనైతే బయట కాఫీ సిప్ చేస్తూ చాలా రోజులు అయిందండి ఏ పని చెయ్యకుండా అట్లా శూన్యంలోకి చూస్తూ, నో థాట్స్, నో లిసనింగ్ టు మ్యూజిక్ ఆర్ నథింగ్, యాక్చువల్లీ అబ్సల్యూట్లీ నథింగ్. ఇది చేసి కూడా ఎన్ని సంవత్సరాలు అయిపోయింది అనిపించింది. వెన్ ఐ సాట్ దేర్ just staring at the sky and not thinking about anything or not even listening to anything. ఈ మధ్యకాలం ఏమైపోయింది అంటే, మన అందరము ఫ్రీ టైం, మీ టైం అంటున్నాం, కానీ ఆ మీ టైంలో కూడా మన బ్రెయిన్కి మాత్రం రెస్ట్ ఇవ్వట్లేదు అని నాకు అర్థమైందండి. బికాజ్ నేను కూడా ఏంటంటే, నేను రిలాక్స్ అవుతున్నాను అనేసి వెళ్ళి గ్యాడ్జెట్ పట్టుకొని వీడియోస్ చూస్తాను, రీల్స్ చూస్తాను, లేదా మ్యూజిక్ వింటాను. నేను ఐ వాంట్ టు రిలాక్స్ అనేసి మ్యూజిక్ పెట్టుకొని వింటూ ఉంటాను. దెర్ ఇస్ సమ్ ఆర్ ద అదర్ గ్యాడ్జెట్ విచ్ ఇస్ కాన్స్టెంట్లీ ప్లేయింగ్ ఇన్ ద హౌస్. నాకు అది ఈ మధ్య రియలైజ్ అయ్యాను. అంటే ఫోన్ ఎడిక్షన్ అన్నది కొంచెం తగ్గించుకుంటూ వస్తున్నాను. బికాజ్ ఐఎమ్ రియలీ, ఒక్కసారి మొదలు పెట్టానంటే ఇన్స్టా రీల్స్, ఐ జస్ట్ గో బాంకర్స్ అనమాట. పనంతో వదిలేసి కూర్చునే టైప్స్ నేను. కానీ లాస్ట్ ఇయర్ నుంచి ఐ కెప్ట్ కంట్రోల్ ఆన్ మై సోషల్ మీడియా యూసేజ్. చాలా తక్కువ స్క్రోల్ చేస్తున్నాను అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఐ గాట్ ఇన్ టు దట్ హ్యాబిట్. బట్ అట్ ద సేమ్ టైం నేనేం చేస్తున్నానంటే, సోషల్ మీడియా చూడట్లేదు అంటున్నాను, కానీ వినేది మాత్రం వింటూనే ఉంటాను. పొద్దున్నే 5 లేచి కూడా విష్ణు సహస్రనామాలు పెడతాను, లలిత సహస్రనామాలు పెడతాను. ఇవి తప్పు అని నేను అనట్లేదండి. ఇక్కడ దోస్ మంత్రమ్స్, దే విల్ బ్రింగ్ పాజిటివ్ ఎనర్జీ ఇన్ టు యువర్ లైఫ్. కానీ అట్ సమ్ పాయింట్ డేలో పోనీ అది పొద్దున్నే వింటున్నారు అంటే, మధ్యాహ్నం అట్లీస్ట్ అన్ని పక్కన పెట్టి ఖాళీగా కూర్చోవటం అన్నది ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ బ్రెయిన్ అని నేను ఎక్కడో చదివాను. అండ్ దెన్ వెన్ ఐ వాజ్ రీడింగ్ దట్ ఆర్టికల్ కదా, మనకి చిన్నప్పుడు హాలిడేస్లో కూడా మనకి బోర్ అనేది కొట్టేది, బికాజ్ వీ హ్యావ్ నథింగ్ టు డూ. సో దట్ ఈస్ ద రిలాక్సేషన్ ఫర్ యువర్ బ్రెయిన్ అనేసి. ఈ మధ్యకాలంలో పిల్లలు ఎందుకు ఎప్పుడు హైపర్ ఉంటున్నారు అంటే, ఆల్ ద టైమ్ ద బ్రెయిన్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ సమ్ ఆర్ ద అదర్ నాన్ సెన్స్. టీవీ చూడటమో, గ్యాడ్జెట్ చూడటమో, వీడియో చూడటమో, గేమ్స్ ఆడటమో. అంటే ఫిజికల్ గేమ్స్ తక్కువేలేండి, వీడియో గేమ్స్ ఎక్కువ ఆడుతున్నారు. సో ఏదో ఒకటి చేస్తూనే ఉంది, మన బ్రెయిన్ ఈజ్ కాన్స్టెంట్లీ అట్ వర్క్. సో నేనైతే ఇవాళ 10 నిమిషాలైనా కాన్స్టెంట్గా ఏది గ్యాడ్జెట్ పట్టుకోకుండా అలా కాఫీ సిప్ చేస్తూ, ఆకాశం వైపు చూస్తూ చాలా ప్లెజెంట్గా స్పెండ్ చేద్దామని కూర్చున్నాను. బట్ ఐ నెవర్ రియలైజ్ టైం ఎంత అయిపోయిందో అని. లిటరలీ ఆల్మోస్ట్ లైక్ 40 మినిట్స్ అట్లా కూర్చున్నానేమో అండి, 30 మినిట్స్ 40 మినిట్స్ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్. అండ్ దెన్ ఐ ఫెల్ట్ సో ఎనర్జెటిక్ అండ్ రీజువినేటెడ్. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. అన్ని గ్యాడ్జెట్స్ ఆపేసి, మ్యూజిక్ కూడా వినొద్దు, ఏవి చేయకుండా అట్లా కూర్చోండి, కానీ ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉండాలి ఆ టైంలో. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఇంకా లోపలికి వచ్చి నేను ఇవాళ యాక్చువల్లీ నా సోఫాస్ అంతా క్లీన్ చేసుకుందాం అని స్టార్ట్ చేశానండి. సోఫాస్ వ్యాక్యూమ్ చేస్తాను కదా మంత్లీ వన్స్, అది వ్యాక్యూమ్ చేసి కుషన్ కవర్స్ చేంజ్ చేసుకుందాం అని స్టార్ట్ చేశాను. కానీ అప్పుడు చూస్తే ఇక్కడ మెష్ ఓపెన్ చేశాను. ఆ మెష్కే చాలా మురికి ఉందండి. యాక్చువల్లీ ఇది నేను 2 వీక్స్ బ్యాకే క్లీన్ చేశాను, కానీ ఈ మధ్య కొంచెం వానలాగా వస్తూ గాలి వస్తుంది కాబట్టి ఆ మెష్కి బాగా డస్ట్ పేరుకుపోయింది. సో దాన్ని కూడా వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేద్దాము అనుకున్నాను, కానీ ఇట్స్ నాట్ ఫీజబుల్ అండి. ఎందుకంటే ఈ గ్రిల్ అడ్డొస్తుంది అనమాట. గ్రిల్ లేకపోతే చాలా బాగా క్లీన్ అవుతుందండి వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేస్తే ఈ మెష్. కానీ ఈ గ్రిల్ అడ్డం వచ్చేసరికి నాకు అస్సలు సరిగ్గా పోలేదు. అందుకని నా రిలయబుల్ పార్ట్నర్ ఏంటి క్లీనింగ్కి అంటే ఈ మైక్రోఫైబర్ డస్టర్స్. సో వీటితో ఒక్కసారి క్లీన్ చేసుకుంటే చాలా పోయింది మురికి. యాక్చువల్లీ ఇది ముందు చేసి తర్వాత సోఫాస్ క్లీన్ చేయాల్సింది, బట్ నాకు ముందు ఐడియా లేదు. ఐ జస్ట్ స్టార్టెడ్ ఆఫ్ విత్ సోఫా క్లీనింగ్. సో సోఫాస్ క్లీన్ చేసుకొని
అండ్ చాలా మురికైతే వచ్చిందండి, భయంకరమైన మురికి. అండ్ చూసారు కదా, నల్లగా పట్టేస్తుంది అనమాట. వైజాగ్లో ఈ బ్లాక్ డస్ట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంటే బాంబేలో లేదా పూణేలో ఇంత బ్లాక్ డస్ట్ రావాలంటే నేను లిటరలీ 1 మంత్ ఇల్లు వదిలేస్తే అప్పుడు వస్తుందేమోనండి ఇంత బ్లాక్. కానీ ఇక్కడ లిటరలీ 2 వీక్సే అయింది ఈ గ్రిల్ ఆ మెష్ క్లీన్ చేసి. సో ఇప్పుడు మళ్ళీ క్లీనింగ్ చేస్తుంటే మాత్రం చాలా ఇబ్బంది పెట్టిందండి ఇవాళ క్లీనింగ్. లక్కీగా ఏంటంటే ఇక్కడ డ్రై డస్ట్ లాగా ఉండదు, అంటే కొంచెం మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి అది మన నోస్లోకి వెళ్ళి ఇరిటేట్ చేయటం అన్నది కొంచెం తగ్గుద్ది. నేను అర్థం చేసుకున్న దాంట్లో అయితే అంటే క్లీనింగ్లో పిహెచ్డి చేసేయచ్చేమో నేను, అంటే డస్ట్ పార్టికల్స్ ఎలాంటివి ఉంటాయి అన్నది కూడా అనలైజ్ చేస్తున్నాను అని. అంటే మనం ఎంత క్రేజీగా ఆలోచిస్తామో క్లెన్లీనెస్ గురించి ఒక్కొక్కసారి నవ్వు వస్తుంది, కానీ బేసిక్ క్లీనింగ్ అయితే ఉండాల్సిందే కదా. సో ఇవాళ ఆ బేసిక్ క్లీనింగ్ అయితే చేశాను. అండ్ ద ఎంటైర్ రూమ్ ఫీల్స్ అ బెట్ నీట్ నాకు ఆ గ్రిల్ క్లీన్ చేసుకున్నాక. సో ఇప్పుడు ఇంకా ఇవన్నీ సార్ట్ అవుట్ చేసి క్లీన్ చేసుకోవటానికి అయితే చాలా టైం పడుతుంది. ఇదంతా నేను పొద్దున్న పూటే చేస్తానండి. ఎందుకు అంటే హౌస్ హెల్ప్ వచ్చి ఇల్లు చిమ్మి మాప్ చేసేస్తుంది. సో ద ఎంటైర్ హౌస్ విల్ బీ నీట్ ఫర్ మీ. అదే మధ్యాహ్నం పెట్టుకున్నాను అనుకోండి, నేను అది క్లీన్ చేయటం ఒక పని, మళ్ళీ ఇల్లు చిమ్ముకోవాలా, మరీ డస్టీగా ఉంటే తుడుచుకోవాలా. సో మళ్ళీ నేను డబల్ పని చేయాలి. అందుకని నేను మార్నింగ్ లేచిన వెంటనే ఈ పనులు చేస్తాను. అండ్ స్కూల్ ఉన్నప్పుడు ఏంటి అంటే శ్లోక స్కూల్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఐల్ గెట్ సమ్ టైమ్. కానీ ఇప్పుడు క్లీనింగ్ అన్నది కొంచెం నేను లెథార్జిక్గానే ఉన్నాను చెప్పాలంటే. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు రావటం, నేను తిరగటం, ఇట్లా బిజీగా ఉన్నాను. అండ్ ఫ్రీ టైం దొరికిన రోజు మాత్రం ఐఎమ్ కీపింగ్ దిస్ క్లీనింగ్ ప్రాసెస్ అనమాట. అండ్ దిస్ గివ్స్ మీ అ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అంటే ఒక థెరపీ లాగా అనిపిస్తుంది ఒక ప్లేస్ని నీట్గా క్లీన్ చేస్తే. అట్లా అని నాకు ఓసిడి అట్లాంటివి ఏమీ లేవు. అండ్ ఆల్సో అండి, ఆ ఓసిడి అన్న మాటని మనం చాలా మిస్యూజ్ చేస్తున్నాం. సో ప్లీజ్ వాచ్ వెన్ యూ సే ఓసిడి అని. అది ఒక మెంటల్ డిసార్డర్ అండ్ దాంతో సఫర్ అయ్యే వాళ్ళకి ఆ నరకం తెలుస్తుంది. సో లెట్స్ నాట్ యూజ్ దట్ వర్డ్ ఓసిడి ఫర్ క్లీనింగ్. ఎస్, క్లెన్లీనెస్ అంటే ఇష్టం ఉండొచ్చు, చెయ్యొచ్చు, కానీ ఓసిడి అనేసి అదొక క్రెడిట్ లాగా, ఒక ముకుటం లాగా, యూ డోంట్ హ్యావ్ టు క్యారీ అ క్రౌన్ ఆఫ్ ఓసిడి ఆన్ యువర్ హెడ్ అని నేను అనుకుంటూ ఉంటాను. బట్ దాట్స్ యువర్ పర్సనల్ చాయిస్. వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్ యూ కెన్ డూ ఇట్. సో ఆ గ్రిల్ అయితే క్లీన్ చేసినాక ఇంకా డస్ట్ అన్నది కొంచెమైనా పడుతుంది కదండి. సో ఈ సర్ఫేసెస్ అన్నీ థరోగా అయితే ఒక వెట్ వైప్తో క్లీన్ చేసేసుకుంటున్నాను. అండ్ నాకేంటంటే ఇట్లా థరో డస్టింగ్ చేసినప్పుడే ఐ టేక్ అవుట్ వెట్ వైప్స్ టు క్లీన్ ద సర్ఫేసెస్. నార్మల్ డస్టింగ్ యాజ్ యూ ఆల్ నో ఐ డూ ఇట్ విత్ మైక్రోఫైబర్ క్లాత్ అండ్ వెట్ మైక్రోఫైబర్ క్లాత్. ఇట్లా చేసినప్పుడు మాత్రం నాకు ఇక్కడ కూడా డస్ట్ బాగా పేరుకుంటుంది కాబట్టి మళ్ళీ అదంతా ఆ క్లాతే మెస్సీగా అయిపోతుంది. సో ఐ యూస్ వెట్ వైప్. చాలా ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తాయండి. అండ్ ఏ వెట్ వైప్స్ అని అడుగుతున్నారు, యూ కెన్ యూస్ ఎనీథింగ్ విచ్ కమ్స్ చీప్ అండి. ఇక్కడ మనం ఏమి కోవిడ్ టైంలో లేము కదా శానిటైజ్ చేసి క్లీన్ చేసుకోవటానికి. ఇట్స్ జస్ట్ ఫర్ క్లీనింగ్. అండ్ వెట్ వైప్తో ఎందుకు క్లీన్ చేస్తాను నేను అంటే ఆ డస్ట్ అన్నది లేవదు. అండ్ ఇట్స్ ఈజీ ఫర్ మీ. ఒక క్విక్ వైప్ ఇచ్చేస్తే ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్. సో నేనైతే వెట్ వైప్స్ యూస్ చేస్తానండి. దట్ మేక్స్ మై వర్క్ ఈజీ. నాకు చాలా హాయిగా అనిపిస్తుంది. అందుకని నేను చీప్గా ఏది దొరికితే అది కొనుక్కుంటాను. అండ్ ఆల్సో యాజ్ ఐ హ్యావ్ మెన్షన్డ్ ఎర్లియర్, మినీ సోప్కి వెళ్ళినప్పుడు నేను కొంటానండి. అక్కడ 100 రూపీస్కి 30 వైప్స్ ఎన్నో వస్తాయి అనమాట. సో అంతకంటే తక్కువ అయితే నేను ఎక్కడ చూడలేదు. సో ఐ బై దోస్ విచ్ విల్ హెల్ప్ మీ ఇన్ క్లీనింగ్. అండ్ ఇక్కడ ఈ టేబుల్ దగ్గర ఈ ప్లాట్ఫామ్ క్లీన్ చేయడానికి కొంచెం ట్రిక్కీగా ఉంటుందండి. ఎందుకంటే ఇది వైట్ కలర్లో ఉంది. సో కొంచెం డస్టీగా ఉన్న వెట్ వైప్తో క్లీన్ చేశాను అంటే మాత్రం ఇది పాడవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇవాళ ఏంటి అంటే ఫ్రెష్ వెట్ వైప్తో ఇదంతా క్లీన్ చేశాను. అండ్ గణపయ్య విగ్రహం కూడా, ఈ పంచముఖ గణపతి విగ్రహము నేను కొంచెం డస్టింగ్ అయితే చేసుకున్నానండి నీట్గా. చాలా డస్ట్ పట్టుకుపోయింది. ఫస్ట్ థింగ్ ఇక్కడ నుంచి వచ్చే గాలికి కొంచెం డస్ట్ అయితే వస్తుంది. అండ్ ఆల్సో ఇవాళ క్లీన్ చేశాను కాబట్టి ఇట్స్ ఆల్ మెస్సీ. సో ఇవాళ ఒక ఫ్రెష్ వెట్ వైప్ తీసుకొని గణపయ్య విగ్రహం క్లీన్ చేసుకున్నాను. అండ్ దిస్ ఎంటైర్ ప్లాట్ఫామ్ కూడా ఒకసారి నీట్గా క్లీన్ అయితే చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ నాకు నచ్చని పని ఏంటి అంటే టీవీ క్యాబినెట్ దగ్గర
ఈ మోడెం ఇట్లా ఓపెన్గా పెట్టారండి. అండ్ నాకు ఆ టీవీ క్యాబినెట్ దగ్గర ఏది డెకరేటివ్ ఐటమ్స్ ఏవి పెట్టినా కూడా అది అట్లా ఉండేసరికి నాకు అసలు లుక్ రావట్లేదు. అండ్ దెర్ ఇస్ నో విచ్ వే ఐ కెన్ టేక్ ఇట్ అవుట్ ఆల్సో. సో దట్ ఈస్ అ బిట్ ట్రికీ అనిపిస్తుంది అండ్ చిరాగ్గా కూడా ఉంటుంది. బట్ దెర్ ఇస్ నథింగ్ మచ్ ఐ కెన్ డూ అబౌట్ ఇట్. సో ఇవన్నీ క్లీన్ చేసేసుకొని అండ్ గణపయ్య విగ్రహానికి నాకు అనిపించింది కొంచెం హైట్లో ఉంటే బాగుండు అనిపించింది. సో బుక్స్ జనరలీ నేను హైట్ ఎలివేషన్ ఇస్తే మన ఆర్ట్ పీసెస్ అన్నవి చాలా బాగా ఎలివేట్ అయ్యి లుక్ బాగా వస్తుంది అని నేను నమ్ముతానండి. సో ఐ యూజ్ బుక్స్. నా దగ్గర బుక్స్ ఉన్నాయి కాబట్టి బుక్స్ పెట్టి ఎలివేషన్ తెస్తాను. కానీ ఈసారి ఏంటంటే ఈ ఫారెస్ట్ ఎసెన్షియల్ బాక్సెస్ నేను ఎప్పుడు కాస్మెటిక్స్ కొనుక్కున్నా అవి భద్రంగా దాచిపెడతానండి. ఎందుకు అంటే వాళ్ళ బాక్సెస్ చాలా బాగుంటాయండి ఫారెస్ట్ ఎసెన్షియల్స్ వాళ్ళవి. సో ఈసారి కూడా ఈ బాక్స్ లాస్ట్ టైం ఎప్పుడో కొన్నది, ఇప్పుడేం కొనలేదు, ఎప్పుడూ కొన్న బాక్స్ అట్లా ప్రిజర్వ్ చేసి పెట్టాను. దాట్ బాక్స్ని తెచ్చి నేను ఇక్కడ గణపయ్య దగ్గర పెట్టాను. అండ్ ఇట్ లుక్స్ సో నైస్ అండి. అంటే బ్లెండ్ అవుతున్నాయి కదా కలర్స్. గణపయ్య కలర్ అండ్ దట్ బాక్స్ కలర్ ఈజ్ లుకింగ్ గుడ్. బుక్ అంటే నాకు ఇది కొంచెం బాగుంది అనిపించింది. అండ్ కొంచెం హైట్ కూడా వచ్చింది విగ్రహము. సో కొంచెం ఎలివేట్ అయ్యి బాగా కనిపిస్తుంది. అండ్ ఇదంతా థరో క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను. దిస్ విల్ డెఫినెట్లీ టేక్ టైం అండి. ఇట్లాంటి క్లీనింగ్ పెట్టుకున్న రోజు మాత్రం చాలా ఎగ్జాస్టింగ్గా ఉంటుంది అండ్ టైం అయితే చాలా కన్జ్యూమ్ అయిపోతుంది. బట్ ఇదంతా క్లీన్ చేసుకున్నాక ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది కదా, అబ్బా అనిపిస్తుంది అనమాట. అండ్ దానికోసమే మనం పడే కష్టమేమో అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంకా అసలు స్టార్ట్ చేసిన మెయిన్ పని కుషన్స్ మారుద్దామని ఇవాళ సోఫా క్లీనింగ్ పెట్టుకున్నాను. సోఫా క్లీనింగ్ దగ్గర నుంచి దాని మెష్ క్లీనింగ్కి వెళ్ళింది. మెష్ క్లీనింగ్ చేసినాక ఆబ్వియస్లీ ఇంక అన్ని సర్ఫేస్లు క్లీన్ చేయాల్సిందే కాబట్టి అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఈ కుషన్ కవర్స్ అయితే మార్చేస్తున్నానండి. అండ్ ఈ గ్రీన్ కుషన్ కవర్స్ కూడా హోమ్ సెంటర్ నుంచే కొనుక్కున్నాను. సో వాళ్ళ కుషన్ కవర్స్ అన్నవి మాత్రం నాకు చాలా బాగా నచ్చుతాయండి. దే ఆర్ గుడ్ అండ్ దే ఆర్ డ్యూరబుల్. ఇది నేను కొని 7 ఇయర్స్ అయితే అయ్యి ఉంటుందండి. 6-7 ఇయర్స్ మస్ట్ అండ్ షుడ్గా అయ్యింది. సో అన్ని ఇయర్స్ అయినా కూడా చిక్కు చెదరకుండా ఉంటుంది. దెర్ ఈజ్ వే యూ మెయింటైన్ థింగ్స్. అది మెయింటైన్ చేస్తే మాత్రం ప్రతిసారి కొత్త కొనక్కర్లేదండి. ఉన్నవే మనం రీయూజ్ చేసి వీ కెన్ కీప్ ఆన్ కలెక్టింగ్ స్టఫ్ ఇఫ్ యూ లైక్ ఇట్. కానీ ఏదైనా ఒక లిమిట్లో ఉంటే బాగుంటుందండి. బికాజ్ ఇప్పుడు ప్రతిదీ యూ హ్యావ్ టు ఓవర్డూ ఇట్. డెకరేషన్ అంటే ప్రతిదీ కొనేయాలి. అండ్ క్రాకరీ అంటే ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు బై విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్, విచ్ వాట్ ఎవర్ ఈస్ క్యూట్ యూ హ్యావ్ టు బై ఇట్. అట్లా అయిపోతుంది. అట్లా చేసేటప్పుడు జస్ట్ థింక్ ఇఫ్ యూ రియలీ నీడ్ ఇట్ ఆర్ నాట్. సో ఒకటి పర్చేస్ చేసేటప్పుడు నేనేం చేస్తాను అంటే నేను ఆన్లైన్ పర్చేసెస్ చాలా తక్కువ చేస్తాను. బట్ ఐ డూ ఆర్డర్ ఆన్లైన్ స్టఫ్ అండి. ఇప్పుడు ఆన్లైన్ ఆర్డర్ చేయకుండా జరగట్లేదు కదా, ఏదో ఒక వస్తువైనా ఆర్డర్ చేయాలి. సో అలాంటప్పుడు నేనేం చేస్తాను అంటే అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్ నేను జనరలీ యూస్ చేయనండి. ఎందుకో నాకు వాళ్ళ క్వాలిటీ అండ్ డెలివరీ టైమ్ దే టేక్ లాంగ్ అనమాట. నాకు డౌట్ఫుల్గా ఉంటుంది ఫ్లిప్కార్ట్. మోస్ట్లీ ఐ ఆర్డర్ ఫ్రమ్ అమెజాన్లో కూడా నేను ఏంటంటే నాకు ఏదైనా కావాలి అని అంటే మనం యూట్యూబ్ ఛానల్స్ చూసేసి వి గెట్ అట్రాక్టెడ్ టు బై ఎవ్రీథింగ్. సో అట్లా కొనాలి అనిపించినప్పుడు డ్రెస్సెస్ కానీ హోమ్ గ్యాడ్జెట్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా కొనాలి అన్నప్పుడు నేను అవి ఇమ్మీడియట్లీ సర్చ్ చేసి యాడ్ చేసేస్తాను, కార్ట్లో యాడ్ చేస్తాను. కానీ బై చేయనప్పుడే ఐ కీప్ ఇట్ ఇన్ కార్ట్. 1 వీక్ అయినాక దెన్ అగైన్ ఐ గో బ్యాక్ అండ్ సీ ఇఫ్ ఐ రియలీ వాంట్ టు బై దట్ ప్రోడక్ట్. అండ్ అప్పుడు నాకు అర్థమవుతుంది యాక్చువల్లీ ఆ ప్రోడక్ట్ అవసరం మనకు లేదు, జస్ట్ ఆ వీడియో చూసి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మనం కొనేయబోయాము అనేసి. సో ఐ గివ్ మై సెల్ఫ్ దట్ టైం. మీరు కూడా ఎవరు ఏది చూపెడితే అది అట్లా కొనేయటానికి ర్యాండమ్లీ వెళ్ళిపోకండి. జస్ట్ యాడ్ దట్ ప్రోడక్ట్. ఎస్, అది వీడియో చూసినప్పుడు చాలా టెంప్టింగ్గా ఉంటుంది. సో అది మీరు మీ సోషల్ వాట్ ఎవర్ ప్లాట్ఫామ్ యు ఆర్ యూజింగ్ ఇన్ దట్ యాడ్ ఇట్ ఇన్ ద కార్ట్. మింత్రాలో కానీ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్లో కానీ. అండ్ 1 వీక్ తర్వాత యూ జస్ట్ గో బ్యాక్ అండ్ థింక్ అండ్ సీ ఇఫ్ యూ రియలీ నీడ్ దట్ ప్రోడక్ట్. మీకు అలా నిజంగానే కొనాలి, ఇది నాకు అవసరం అన్నప్పుడు అప్పుడు 1 వీక్ తర్వాత ఆర్డర్ చేయండి. దట్ మేక్ సెన్స్. ఎందుకంటే మనం ఎవరినైనా చూసినప్పుడు వెంటనే మన బ్రెయిన్ అంటే అది మనకి కావాలి అనేసి. సో అవసరం ఉన్నా లేకపోయినా వి జస్ట్
spend money on unnecessary things and we are just accumulating nonsense in our house. And దాని తర్వాత మళ్ళీ డీక్లటర్ అని మొదలెడతాం. కొనటం ఎందుకు, డీక్లటర్ అంటాం ఎందుకు, నాకు అర్థం కాదు. ఇప్పుడు కొందరు ఉంటారండి, చాయిస్ ఉండదు, గిఫ్ట్స్ వస్తాయి, అవి డీక్లటర్ చేయాలి. సో అలా ఉన్నప్పుడు దేర్ ఇస్ నథింగ్ మచ్ యూ కెన్ డూ. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నాం, ట్రాన్స్ఫర్ అయ్యే ప్రతిసారి డీక్లటరే చేస్తూ ఉండాలి, లేకపోతే చెయ్యలేము. అండ్ అట్ వన్ పాయింట్ యూ హ్యావ్ టు స్టాప్ ఇట్ సమ్వేర్. సో నేనైతే బాంబేలో లాస్ట్ ఇయర్ రెజల్యూషన్ తీసుకున్నానండి, ఇంటికంటూ ఇంకా ఏ వస్తువు కొనను, డెకరేటివ్ ఐటమ్ అయితే అసలు కొనను అని. అండ్ ఐఎమ్ గ్లాడ్ ఇప్పుడు 1 year అయింది, పైనే అయ్యింది కాబట్టి ఐ కెన్ సే చిన్న చిన్న వస్తువులు తప్ప పెద్ద డెకరేటివ్ ఐటమ్స్ ఇంకా బ్రాస్ ఐటమ్స్ అయితే అసలు నేను కొనలేదండి. లిటరలీ గిఫ్టింగ్ పర్పస్కి కొన్నాను తప్ప బ్రాస్ ఐటమ్స్ నేను ఇంకా కొనటం మానేశాను. బట్ దీపాలు ఇవి గిఫ్ట్స్ వస్తున్నాయి అవి. అండ్ అనంత్ ఇక్కడ వైజాగ్కి వచ్చారు, సో తాను ఇక్కడ దీపారాజన చేసుకోవటానికి కుందులు ఇంటి నుంచి తెచ్చుకోవటం మర్చిపోయారు, సో అవి కొనుక్కున్నారు. సో అట్లాగే యూస్ చేశాను తప్ప ఐఎమ్ నాట్ బయింగ్ ఎనీ మోర్ గాడ్ రిలేటెడ్ స్టఫ్ కూడా ఎక్కువైతే కొనదలుచుకోలేదు. బికాజ్ అవన్నీ పెట్టి 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 ఎవరండి మనం నెక్స్ట్ మన జనరేషన్స్కి పాస్ చేసే అంత సీన్ లేదు. పిల్లలకి అంత డోంట్ నో ఇఫ్ దే రియలీ కేర్ అబౌట్ ఇట్ ఆర్ నాట్. సో నేనైతే ఇది అనుకుంటానండి. అండ్ ఇక్కడ కొనటం అయితే నేను చాలా కంట్రోల్ చేసేసుకున్నాను. అండ్ హియర్ ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఆ క్లీనింగ్ అంతా అయిపోయినాక కిచెన్లోకి వచ్చి నిన్న పప్పు నానబెట్టాను, ఉప్పుడు బియ్యంతో దోశలోకి పప్పు నానబెట్టానండి. సో అదే వేసేసుకున్నాను. అండ్ వెంటనే ఈ గ్రైండర్ కూడా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను అనుకోండి, ఇట్స్ నైస్. అండ్ ఈ పనంతా చేసినాక నాకైతే కొంచెం ఆకలి లాంటిది ఏదో వేస్తూ ఉంటుంది, బికాజ్ ఐ డింట్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. ఇవాళ ఈ పనుల్లో పడ్డానంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నానండి. సో 2 ఉస్మానియా బిస్కెట్స్ తెచ్చుకొని ఐఎమ్ హ్యాపీలీ రిలాక్సింగ్ అండ్ ఈటింగ్ ఇట్. ఎప్పుడు మొదలెట్టానండి, మార్నింగ్ 8:30కి మొదలెట్టినట్టున్నాను ఆ క్లీనింగ్ అయ్యి హౌస్ హెల్ప్ వచ్చి ఆవిడతో పని తీసుకొని మొత్తం ఈ సర్ఫేసెస్ అన్నీ క్లీన్ చేసుకొని ఈ పిండ్లు వేసుకొని ఇవన్నీ చేసుకొని కిచెన్ క్లీన్ చేసుకొని ఫైనలీ లంచ్ ప్రిపరేషన్ ఇప్పటికి మొదలెట్టాను. దట్ ఈజ్ అట్ 12 o'clock. సో పొద్దున మొదలెట్టిన పని 12 వరకు నాన్ స్టాప్ నాన్సెన్స్ లాగా మనం చేస్తూనే ఉంటాము. బట్ ఇన్ దిస్ ఎంటైర్ ప్రాసెస్ డూ నాట్ ఫర్గెట్ టు టేక్ కేర్ ఆఫ్ యోర్ హెల్త్. ఏదో ఒకటి తింటూ ఉండండి, హైడ్రేట్ అవుతూ ఉండండి, అదర్వైజ్ ఇట్స్ గోయింగ్ టు బీ క్రేజీ. సో దీంతో అయితే నేను నా వీడియో కంక్లూడ్ చేస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోద్దు మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే. అండ్ కొత్త వాళ్ళు అయితే ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ please do consider subscribing to this channel. Thank you so much for watching this video till the end. You all have a great day. Thank you.